నెక్స్ట్ చూడండి మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. రెండు ఫ్రాక్షన్స్ని మల్టిప్లై చేస్తారు కదా, 1/2ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఎప్పుడైనా సరే మల్టిప్లై చేసినప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్స్ అన్నింటిని మల్టిప్లై చేసి న్యూమరేటర్లో వేయాలి, డినోమినేటర్స్ అన్ని కూడా మల్టిప్లై చేసి డినోమినేటర్స్లో వేయాలి. ఓకే, కాబట్టి న్యూమరేటర్స్ అన్ని మల్టిప్లై ఇక్కడ 1/2 ఫ్రాక్షన్ ఒకటి, ఈ 1/2 ఫ్రాక్షన్ ఒకటి, రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 2ని 2 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 4, 1ని 1 మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 1/4. అంటే 4 పార్ట్స్లో ఒక పార్ట్ అని మీనింగ్ కదా. చూడండి ఇక్కడ అంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక కేక్, ఈ కేక్లో ఎంటీగా ఉన్న వెండి నేను తినేసాను, హాఫ్ పార్ట్ మిగిలింది. ఇది ఒక కేక్, ఈ కప్లో ఒక హాఫ్ పార్ట్ తినేసాను. ఈ రెండు కేక్స్ని తినేసిన తర్వాత ఈ హాఫ్ ఈ రెండు హాఫ్ని కూడా ఏం చేశానంటే మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే ఏమైంది, ఆ 1 కేక్లో అప్పుడు ఏ పార్ట్ అయిపోయింది, హాఫ్లో హాఫ్ అయిపోయింది అన్నమాట. ఇంకా ఈ విధంగా మనం అనుకుంటాం. ఓకే, మల్టిప్లై చేస్తే ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు 1/3ని మల్టిప్లై చేస్తే ఏమైతే అది 3ని 3 మల్టిప్లై చేస్తే 9, 1ని 1 మల్టిప్లై చేస్తే 1/3. నేను ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, మొత్తం ఎన్ని పార్ట్స్ చేయాలి, 9 పార్ట్స్ చేయాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9, ఇలా 9 పార్ట్స్ చేసి 9 పార్ట్లో ఒక పార్ట్ నేను తినేసాను. ఆ మిగిలిన పార్ట్ అంతా కూడా అంటే 1/9 ఆ తినేసిన పార్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం అన్నమాట. ఓకే, కాబట్టి 1/9 ఆ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, అక్కడ తప్పు ఇచ్చాడు 1/9. నెక్స్ట్ 1/4 ఏమవుతుంది 1/16. ఓకే, 4ని మల్టిప్లై చేస్తాము, 1ని మల్టిప్లై చేస్తాం, 1/16 అవుతుంది. అది కూడా ఒక మిస్టేక్ ఇచ్చాడు. ఓకే, ఈ విధంగా ఉంటాయి. ఓకే, మల్టిప్లై చేసినప్పుడు ఎలా చేయాలి, ఈ విధంగా చేయాలి. డినోమినేటర్స్ అన్నింటినీ మల్టిప్లై చేసేయాలి, న్యూమరేటర్స్ అన్నింటినీ కూడా మల్టిప్లై చేసేయాలి. ఓకే, మల్టిప్లై చేయాలి అంటే ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో వద్దాము. నెక్స్ట్ చెప్పండి, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుంది? 2 మల్టిప్లై చేస్తాను కదా, 3 1 3, 4 2 ఆన్సర్. నెక్స్ట్ దీన్ని ఫస్ట్ ఎందులోకి మార్చుకోవాలి, ఫ్రాక్షన్స్లో మార్చితే ఏమవుతుంది, 2 2 4, 4 + 1 ఇంటూ 3 1 3 + 4, 3 + 4 ఎంత 7. ఇప్పుడు 5 న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే 7 5 35, డినోమినేటర్స్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత 35/6. ఈ విధంగా మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ అర్థమైంది కదా. నెక్స్ట్ డివిజన్స్. సో 1 నుంచి 1/2 డివైడ్ చేస్తే ఏమవుతుంది అన్నాడు. ఓకే, సో మీకు ఎప్పుడైనా డివిజన్స్ వచ్చేటప్పుడు సో మీకు ఎలా చేయాలో చెప్తాను చూడండి. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళి ఒకసారి, లేదా ఒకసారి వెలుగు ఉంచండి. ఒక 1/2ని 1/2తో డివైడ్ చేసాం అంటే ఒక కేక్ని 1/2తో అంటే ఒక కేక్ని 2 పార్ట్ అంటే 2 పార్ట్స్ చేసామన్నమాట. ఇంకా చెప్పాలంటే చూడండి, ఒక కేక్ని 2 ముక్కలు చేసాం. 2 ముక్కలు చేస్తే ఏమైంది 2 పార్ట్స్ వచ్చాయి. ఇక్కడ ఒక కేక్ని 3 పార్ట్స్ కింద చేసాము అంటే ఎన్ని పార్ట్స్ వచ్చాయి, ఒక కేక్ని 4 పార్ట్స్ కింద చేసాం అంటే ఎన్ని కేక్స్ అయ్యాయి, 4 కేక్స్ అయ్యాయి. ఇలా డివిజన్ చెప్పడం అంటే ఇలా డివైడ్ చేసి చెప్పడం అంటే ఇలాగా వేరు చేసి చెప్పడం అన్నమాట, అదే డివిజన్. ఓకే, అయితే నెక్స్ట్ స్లైడ్లో ఒకసారి వెళ్ళు చూడండి. 2/3 డివైడెడ్ బై 3/5 ఉంది. ఓకే, దీన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు. ఇప్పుడు సార్ డివిజన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. ఓకే, 5 2 10 చూడండి, 5 2 10 3 3 9 అది మల్టిప్లై చేయాలి. ఓకే, ఇది సింపుల్గా చెప్తాను చూడండి. 2/3 డివైడెడ్ బై 3/5 కదా. ఓకే, అంటే దీన్ని ఎలా చేయాలి అంటే చూడండి, ఒకసారి బాగా చూడండి. 2/3 పైన ఉంది, కిందన 3/5 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 2/3ని ఈ 3/5 డినోమినేటర్లో 3/5 ఉంది, న్యూమరేటర్లో ఎంత ఉంది 2/3 ఉంది. అదే డివిజన్ సింపుల్ అంటే ఇప్పుడు 1/2 ఇలా ఉంది, ఎలా రాస్తాము, ఇలాగే కదా రాస్తాము. అలాగే 2/3 డివైడెడ్ బై 3/5 ఉంది అంటే ఎలా రాస్తాము, 2/3/3/5 రాస్తాము. ఓకే, ఇప్పుడు 2/3 ఇలా ఉంది, ఈ 3/5 కింద డినోమినేటర్లో ఉంది కదా, ఇది న్యూమరేటర్లోకి వచ్చినట్టు ఏమవుతుందంటే 5/3 అవుతుంది. రివర్స్ అయితే 5 2 ఎంత 10, 3 3 ఎంత 9. ఇంత చేయాలా, ఇంత చేయాల్సి ఉంది. దీన్ని ఈజీగా చేయొచ్చు. ఈజీగా ఎలా చేయొచ్చు అంటే ఇక్కడే చేసేయచ్చు. 2/3 ఈ డివైడెడ్ బైని ఇంటూ చేయాలి.
డివైడెడ్ బై ఇంటూ అయిందంటే పక్కన ఫ్రాక్షన్ ఏమవుతుంది? ఇన్వర్స్ అవుతుంది. 3/5 ఇన్వర్స్ ఎంత? 5/3. 5 2 10 3 3 9. ఈ విధంగా డివిజన్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, 1/3 డివైడెడ్ బై 3/5 డివైడెడ్ బై 2/3. ఓకే, సో దీన్ని నార్మల్గా చేస్తే ఎలా ఉంటుంది? 1/3 బై 3/5 బై 2/3. ఫస్ట్ దీన్ని ఏంటంటే వెనక్కి నుంచి చేసుకుంటూ రావాలి ఇలాగా. ఓకే, 1/3 డివైడెడ్ బై 3/5. ఈ డివైడేషన్ ఏం చేయాలి? ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? 2/3 3/2 అవుతుంది. ఇప్పుడు 1/3 డివైడెడ్ బై 3 3 9 5 2 10. ఎందుకంటే మధ్యలో మనకి ఇంటూవే కదా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? 1/3 డివైడెడ్ బై ఇంటూ చేస్తే ఏమవుతుంది? 1/3 డివైడెడ్ బై ఇంటూ చేస్తే ఏమవుతుంది? 9/10 ఏమవుతుంది? 10/9 అవుతుంది. కాబట్టి 10/9 3 27. 10/27. టేబుల్స్ బాగా చదవాలి. 9 టేబుల్ 3 టేబుల్ రాకపోతే తెలుగా. ఓకే, అర్థమైంది కదా డివిజన్ ఎలా చేయాలనేది? అర్థమైంది కదా? నెక్స్ట్, ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసాము? ఫ్రాక్షన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాము. ఫ్రాక్షన్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి, ఫ్రాక్షన్స్ని ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయాలి, ఫ్రాక్షన్స్ని ఏ విధంగా మల్టిప్లై చేయాలి, ఫ్రాక్షన్స్ని ఏ విధంగా డివైడ్ చేయాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇన్వర్స్ ఫ్రాక్షన్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఏదైనా ఒక వాల్యూ తీసుకుంటే ఆ వాల్యూకి మధ్యలో కానీ ఎక్కడైనా సరే పాయింట్ ఉందంటే అక్కడ మనకి ఏమి ఇచ్చినట్టు? డెసిమల్ వాల్యూ ఇచ్చినట్టు. ఓకే, ఈ పాయింట్ కన్నా ముందున్న ఒక వాల్యూని ఏమంటాము అంటే, ఈ పాయింట్ కన్నా ముందున్న వాల్యూని ఏమంటామంటే ఇంటీజర్. ఓకే, ఈ తర్వాత ఉన్న పార్ట్ని ఏమంటామంటే డెసిమల్ పార్ట్ అంటాము. ఓకే, తర్వాత ఉన్న పార్ట్ని ఏమంటాము? డెసిమల్ పార్ట్ అంటాము. పాయింట్ కన్నా ముందున్న పార్ట్ని ఏమంటాము? ఇంటీజర్ పార్ట్ అంటాము. ఓకే, ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే డెసిమల్ ఫ్రాక్షన్ అంటాము. ఓకే, ఇలా పాయింట్తో ఏదైనా సరే డివైడ్ అయ్యి ఉంటే దాన్ని ఏమంటాము? డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాము. ఓకే, అయితే ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ ఎలా చేయాలి, డెసిమల్ ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, డెసిమల్ ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఏ విధంగా మనం రిప్రజెంట్ చేయాలి, ఓకే, అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే, చూద్దాం. నెక్స్ట్ చూడండి, డెసిమల్ ఫ్రాక్షన్స్ వచ్చేటప్పటికి డెసిమల్ ఫ్రాక్షన్స్ ఆర్ 2 types. Okay, they are recurring fractions and non-recurring fractions. Okay, non-recurring fractions and recurring fractions. In the 2 types ఏంటి? Non-recurring and recurring fractions. Okay, recurring fractions కి మరొక నేమ్ ఏంటంటే non-terminating fractions. Okay, non-recurring fractions కి ఇంకో నేమ్ ఏంటంటే terminating fractions. Okay, non-recurring fraction ki another name is terminating fractions. Recurring decimal fractions another name is non-terminating fractions. Terminate అయిపోవడం అంటే ఏంటి, టెర్మినేట్ అవ్వకపోవడం అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ నాన్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ మళ్ళీ కూడా 2 types. ఏంటవి? ప్యూర్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్, మిక్స్డ్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. రికరింగ్ అంటే ఏంటంటే రిపీట్ అవ్వడము. రికరింగ్ అంటే ఏంటి? రిపీట్ అవ్వడము. అంటే టెర్మినేట్ అవ్వకపోవడము. టెర్మినేట్ అవ్వకపోవడం అన్నా రిపీటింగ్ అవ్వడం అన్నా సరే ఒకటే, అందుకే నాన్ టెర్మినేటింగ్ అన్నాము. ఓకే, రికరింగ్ అంటే ఏంటి? రిపీట్ అవ్వడము. ఏంటి రిపీట్ అవ్వడము? నెంబర్స్ రిపీట్ అవ్వడము. ఎలా రిపీట్ అవ్వడము? డెసిమల్ తర్వాత వాల్యూస్ రిపీట్ అవ్వడం. అంటే ఇప్పుడు నాన్ రికరింగ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. నాన్ రికరింగ్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే నెంబర్స్ అనేవి రిపీట్ అవ్వవు, అంటే ఎక్కడితో ఆగిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 53.256232 అని ఉంది, అంటే అక్కడితో ఆగిపోయింది అది. ఓకే, ఒకవేళ ఏమైనా వచ్చినా సరే వేరే నెంబర్స్ వస్తాయి కానీ సేమ్ నెంబర్ అనేది రిపీట్ అవ్వదు. ఆ తర్వాత కూడా ఇంకా వాల్యూ ఏదైనా ఉందంటే సేమ్ నెంబర్ రిపీట్ అవ్వదు. ఓకే, ఏదో అలా ఉంటే ఏదైనా వాల్యూ అనేది అలా రిపీటెడ్గా రాకపోతే దాన్ని ఏమంటామంటే నాన్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాము, లేదా దీన్ని ఏమంటాము? టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాము. ఓకే, అదే రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు 53.2222222 అలా వస్తుంది. ఆ టీఓ ఎప్పటికీ ఆగదు, దాన్ని 53.2 బార్కి రాసుకోవచ్చు. 53.2 బార్ అంటే పవర్లో బార్ పెట్టామంటే ఇక్కడ ఏమైనట్టు ఆ 2 అనేది అలా కంటిన్యూగా వస్తుంది అని. లేదా 53.2
2 3 2 3 2 3 2 3 2 3. ఓకే, దీని రాసుకోవచ్చు 53.23 బార్. అంటే 2 3 అనేది రిపీట్ అవుతుంది అని ఇంకొంచెం ఇలా రిపీట్ అవుతుంది, ఇలా ఎంతవరకు రాసుకోవచ్చు దాన్ని. ఓకే, అంటే ఈ విధంగా ఇవి రిపీట్ అవుతున్నాయి కదా, అందుకే వీటిని ఏమంటామంటే టెర్మినేట్ అవ్వట్లేదు. రిపీట్ అవుతున్నాయంటే ఏంటి, టెర్మినేట్ అవ్వట్లేదు అంటే ఎక్కడ ఆగట్లేదు. టెర్మినేటింగ్ అంటే ఇటు ఆగిపోవడం, ఎక్కడ ఆగకుండా అలా వెళ్తున్నాయి. అందుకే వీటిని ఏమన్నామంటే రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అలా రిపీట్ అవుతూ వస్తున్నాయి. ఓకే, ఇలా రిపీట్ అయిన వాటిని రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. అందులో ప్యూర్ రికరింగ్ అంటే ఏంటంటే ఇది ప్యూర్ రికరింగే, ఇది ప్యూర్ రికరింగే. అంటే డెసిమల్ వాల్యూ తర్వాత ఉన్న 2 ఎలా రిపీట్ అవుతుందా, డెసిమల్ వాల్యూ తర్వాత 8 రిపీట్ అవుతుంది, 2 3 2 3 2 3 రిపీట్ అవుతుంది. అదే మిక్స్డ్ రికరింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 53.223 23 23 23 అంటే 53 పాయింట్ తర్వాత 2 2 3 దేని మీద బార్ పెట్టాలి ఇప్పుడు మనం, 8 రిపీట్ అవుతున్నాయి, 2 3 రిపీట్ అవుతున్నాయి. అంటే ఓన్లీ 2 3 తర్వాత అంటే పాయింట్ తర్వాత అన్నీ రిపీట్ అవుతున్నాయా, ఒకటి రిపీట్ అవుతుంది, మిగతా ఏమీ రిపీట్ అవ్వట్లేదు. ఒకటి రిపీట్ అవుతుంది, ఒకటి రిపీట్ అవ్వలేదు, మిగతా అన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి. ఈ విధంగా ఒకటి రిపీట్ అవ్వనిది రిపీట్ అయ్యేవి ఉంటే దాన్ని ఏమంటామంటే మిక్స్డ్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే, ఇవి టైప్స్. ఓకే, మీరు ఈ టైప్స్ మనం గుర్తుపెట్టుకోకూడదు, వీటి మీద ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఏ ఫ్రాక్షన్ గుర్తుపట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అవి ఎలా గుర్తుపట్టాలో ఏంటంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఓకే, రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే ఏం చెప్పాను, రిపీట్ అయ్యేవా రిపీట్ అవ్వనవా, రిపీట్ అవుతాయి. చూడండి ఇక్కడ 2/3 తీసుకున్నాను అంటే 2 దేంతో డివైడ్ చేస్తున్నాను, 3తో. 3తో డివైడ్ చేస్తున్నాం అంటే 2 డివిజన్ 3 డివైడెడ్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని 3 టేబుల్లో 2 వస్తుందా, రాదు. అప్పుడు ఏం చేసుకోవాలి, 0 పెట్టుకుంటాము. ఇప్పుడు ఇక్కడ 0 పెట్టుకున్నాం కానీ ఇక్కడ ఏం పెట్టుకోవాలి, 0. 3 టేబుల్లో 20 రాదు కానీ 18 వస్తుంది. ఎప్పుడు రిమైండర్ ఎంత, 2. ఆల్రెడీ మనం పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఒక 0 యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ 3 6 20 18. మళ్ళీ డివిజన్ ఎంత, 2. మళ్ళీ 0 పెట్టుకోవచ్చు, పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి. మళ్ళీ ఎంత, మళ్ళీ వస్తుంది. అలాగే ఎంత రాసుకోవచ్చు, అలా రిపీట్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఏం రిపీట్ అవుతుంది, 6 అలా రిపీట్ అవుతుంది. అప్పుడు దీన్ని ఏ రాయాలి, 0.6 బార్. అంటే అక్కడ 6 రిపీట్ అవుతుంది అని. అంటే 2/3 అనే ఒక ఫ్రాక్షన్. ఓకే, మనం ఎలా రాసుకోవచ్చు, 0.6 బార్ కింద రాయొచ్చు, 0.6 బార్ కింద రాయొచ్చు. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ చూడండి, ఎలా రిపీట్ అవుతుందో నేను రికరింగ్ అన్నాను. నెక్స్ట్ చూడండి, 3/11 అంటే 11తో 3ని డివైడ్ చేస్తే, ఓకే 3ని 11తో డివైడ్ చేస్తే మనకి ఇక్కడ 11 టేబుల్లో 3 వస్తుందా, రాదు కాబట్టి ఏం చేయాలి, 0 పెట్టుకోవాలి. అప్పుడు ఇక్కడ 0 పెట్టుకున్నాక ఇక్కడ ఎంత వేసుకోవచ్చు, ఇక్కడ కూడా 0 వేసుకోవచ్చు. 11 2s ఎంత వచ్చింది, 20 30లో 22 పోతే 8. ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాక మనం ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 11 7s 18లో 77 పోతే 3. ఆల్రెడీ పాయింట్ పెట్టుకున్నాక ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. ఒక్కొక్కసారి పాయింట్ పెడితే ఒకసారి 0 యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ 11 3s 11 2s మళ్ళీ ఎంత వచ్చింది, 8 వచ్చింది. మళ్ళీ 0 మళ్ళీ 7. అలాగే 8 రిపీట్ అవుతున్నాయి ఇక్కడ, 27 27 27 0.27272727 అలా రిపీట్ అవుతుంది. కాబట్టి 2కి 7కి రిపీట్ కూడా బాగుంటుంది. ఓకే, సో ఇది కూడా రికరింగే, ముందు కూడా రికరింగే. రెండు కూడా ప్యూర్ రికరింగే. రెండు కూడా ఏ రికరింగ్, ప్యూర్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఓకే, రెండు కూడా ఏంటి, ప్యూర్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, 11/6 ఇదేంటంటే ఇంప్యూర్ రికరింగ్. ఇది కూడా రికరింగే, రిపీట్ అవుతుంది. కాకపోతే పాయింట్ తర్వాత ఒక వాల్యూ రిపీట్ అవ్వదు, మిగతా వాల్యూస్ అన్నీ కూడా రిపీట్ అవుతాయి. అలా రిపీట్ అయ్యేదాన్ని ఏమంటాము, ఇంప్యూర్ అంటాము. ఓకే, ఇంప్యూర్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. దాన్ని మిక్స్డ్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే, సో చూడండి 6 1 6 ఎంత 5. 6 టేబుల్లో 5 రాదు కాబట్టి ఏం పెట్టుకోవాలి, ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకొని 0. 6 టేబుల్లో 6 8 48 ఎంత వచ్చింది,
2. మన ఇక్కడ పాయింట్ వన్ పెట్టాక 0 వేసుకోవచ్చు. 6 3 జా 8. మన ఎంత వచ్చింది 2. మళ్ళీ 0 వేసుకోవచ్చు. 6 3 జా 18. అంటే 8 రిపీట్ అవుతుంది, 3 3. రిపీట్ అవుతుంది. కాబట్టి 1.83 బార్. 8 కి 3 రెండింటికి పెట్టకూడదు, ఓన్లీ 3 కి ఒకదానికి పెట్టాలి. ఎందుకంటే 3 ఒకటి రిపీట్ అవుతుంది కాబట్టి బార్ దేనికి పెట్టాలి, ఓన్లీ. ఇది కూడా 3 రిపీట్ అవుతుంది కాబట్టి రికరింగే. రెండింటికి రిపీట్ అవుతున్నాయి కదా, రిపీట్ అవుతున్నాయి కాబట్టి సేమ్ నెంబర్స్ ఇవన్నీ రికరింగే. కానీ దీని ముందుది ఏంటి, పాయింట్ తర్వాత ఉన్న ప్రతి వాల్యూస్ కూడా రిపీట్ అవుతున్నాయి. కానీ పాయింట్ తర్వాత ఉన్న అన్ని వాల్యూస్ రిపీట్ అవుతున్నాయా, పాయింట్ తర్వాత 8 రిపీట్ అవ్వట్లేదు, 3 మాత్రమే రిపీట్ అవుతుంది. అలాగా ఒకటి రిపీట్ అయింది ఒకటి రిపీట్ అవ్వండి ఉంటే దాన్ని ఏమంటాము, మిక్స్డ్ రికరింగ్ ఫ్రాక్షన్, మిక్స్డ్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్. ఓకే, మొత్తం అన్ని రిపీట్ అయితే ప్యూర్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్, ప్యూర్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్. అలా కాకుండా టెర్మినేట్ అయిపోయి ఉంటే, అంటే 1.7025 ఉంది, ఏమి రిపీట్ అవుతున్నాయా, రిపీట్ అవ్వట్లేదు. అందుకే దీన్ని ఏమన్నాము, నాన్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ అన్నాం దీన్ని. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ అంటే నాన్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇటువైపు ఉన్నవానికి ఏంటి ఎగ్జాంపుల్స్, నాన్ రికరింగ్ అంటే తర్వాత ఉన్న వాల్యూస్ అనేవి రిపీట్ అవ్వవు. రిపీట్ అవ్వకపోతే దాన్ని ఏమంటాము, నాన్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాము. ఓకే, నాన్ రికరింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ లేదా నాన్ రిపీటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్. ఓకే, లేదా టెర్మినేట్ అయిపోతున్నాయి కదా, టెర్మినేటింగ్ డెసిమల్ ఫ్రాక్షన్ కూడా అంటాము. దీన్ని టెర్మినేటింగ్ అంటాము, దీన్ని నాన్ టెర్మినేటింగ్ అంటాము. ఓకే, అర్థమైందా, టెర్మినేటింగ్ అంటే ఏంటి, నాన్ టెర్మినేటింగ్ అంటే ఏంటి, అర్థమైంది కదా. ఒకటి ఓకే, వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, కొన్ని డెసిమల్ ఫ్రాక్షన్స్ ఏ విధంగా మనం చేయాలి చూద్దాం. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఓకే, సో డెసిమల్ ఫ్రాక్షన్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే చూడండి, ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10. ఆ 10లో అంటే 1/10. ఈ 1/10 ఎలా రాస్తామంటే మన డెసిమల్ ఫ్రాక్షన్స్లో 0.1. ఇక్కడ మొత్తం ఇవి ఎన్ని ఉన్నాయంటే 100 ఉన్నాయి. 100లో మనకు దేనికి ఎన్ని డాట్ చేస్తున్నాయి, 1/100 ఎంత రాయొచ్చు, 0.01. అంటే పాయింట్ 2 వాల్యూస్ ఉంటాయని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 100 ఉన్నాయి. ఈ 100లో ఎన్ని 6 అంటే ఏమంటే ఎలా రాయొచ్చు, 0.06. ఓకే, ఈ విధంగా మనం వీటిని చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయడం. ఓకే, కన్వర్టింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇంటూ ఫ్రాక్షన్స్, కన్వర్టింగ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇంటూ ఫ్రాక్షన్స్. ఈ డెసిమల్ వాల్యూ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలంటే 2.7 కదా, 27 బై పాయింట్ ఎన్ని వాల్యూ ఉన్నాయి, ఒక వాల్యూ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 10. 27 బై 10. దీని రాయొచ్చు చెప్పండి, 501 బై పాయింట్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, నెక్స్ట్ 56,009 బై 3 వాల్యూస్ ఉన్నాయి పాయింట్ తర్వాత కాబట్టి 3 వాల్యూస్ అంటే 3 zeros అంటే 1000. 8,891 బై 100. పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఉన్నాయి, 2 వాల్యూస్ ఉంటే 100. నెక్స్ట్ 899 బై 899, 0.899 కాబట్టి 0 మనకి వాల్యూ లేదు కాబట్టి 899. ఓకే, 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 1000. నెక్స్ట్ 2567 బై 10,000. 10,000 10,000. ఓకే, నెక్స్ట్ 89,933 బై పాయింట్ ఎన్ని వాల్యూ ఉన్నాయి, ఒక వాల్యూ ఉంది కాబట్టి 10. ఈజీయే కాదా, ఇలా డెసిమల్ ఫ్రాక్షన్స్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయడం ఈజీయే కాదా, ఈజీ. ఈ విధంగా డెసిమల్ ఫ్రాక్షన్స్లో మనం కన్వర్ట్ చేయమని అడిగితే ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. ఓకే, డెసిమల్ ఫ్రాక్షన్స్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయమని అడిగితే ఈ విధంగా కన్వర్ట్ చేయాలి. ఓకే, చాలా జాగ్రత్తగా చూసారు కదా, అర్థమైంది కదా అందరికీ. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, డెసిమల్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసాము. ఇప్పుడు ఎందులో ఉన్నాయి, ఫ్రాక్షన్స్ ఉన్నాయి, డెసిమల్ ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలి. ఇందులో బై 10 కానీ బై 100 కానీ బై 1000 కానీ ఉంటే చాలా ఈజీగా చేయాలి.
ఓకే సో చూడండి ఫస్ట్ 89 కదా, ఫస్ట్ 89 వేసేయండి. 89 వేసిన తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి కిందన? ఒక జీరో. ఇప్పుడు కూడా మల్టిపుల్ ఆఫ్ 10 ఉంటేనే ఇలా చేయాలి. ఓకే ఒక జీరో ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంటుంది. అంటే వెనక నుంచి ఒక పాయింట్ కౌంట్ చేసుకుని వస్తే 8.9. ఇక్కడ పాయింట్ తర్వాత అంటే ఒక వాల్యూ ఉండాలి అంటే 0.9. 856 పాయింట్ తర్వాత ఒక అంటే పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉండాలి కాబట్టి 1. నెక్స్ట్ 85644 కింద 10 ఉంది కాబట్టి 8564.4. నెక్స్ట్ 698 పాయింట్ ఎక్కడ పెట్టాలి? 0.698 ఎందుకంటే 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ 3 వాల్యూస్ ఉండాలి. ఓకే నెక్స్ట్ 25684 పాయింట్ ఇంట్లో ఎక్కడ పెట్టాలి? 2 తర్వాత వెరీ గుడ్ 25.684 ఎందుకంటే 3 జీరోస్ ఉన్నాయి అంటే పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉండాలి? 3 వాల్యూస్ ఉండేలా మనం పాయింట్ పెట్టుకోవాలి. ఓకే నెక్స్ట్ 25 పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉండాలి? 3 వాల్యూస్ ఉండాలి. 3 వాల్యూస్ ఉండాలంటే ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? 0 యాడ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి 0.025. నెక్స్ట్ 85 వచ్చేసరికి పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉండాలి? 4 వాల్యూస్ ఉండాలి అంటే 85 ముందు ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? 2 జీరోస్ పెట్టుకొని ఆ తర్వాత ముందు మనం పాయింట్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ వాల్యూ ఏం లేకపోతే ముందు ఏమైనా యాడ్ చేసుకోవాలి? జీరోస్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 68 పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉండాలి? 3 ఉండాలి. 3 ఉండాలి కాబట్టి 0.068 456/1 ఏ నెంబర్ అయినా సరే 1తో మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన ఏ నెంబర్ వస్తుంది? మరి సేమ్ నెంబర్ వస్తుంది. మళ్ళీ 456 అంటే ఎటువంటి జీరోస్ లేవు కాబట్టి ఇంకా చెప్పాలంటే అసలు ఏమి పెట్టవసరం లేదు అక్కడ. ఓకే అర్థమైంది అందరికీ? ఎలా చేయాలి అర్థమైందా? ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ చూడండి 81/9. ఓకే సో 81/9 అంటే 1981 వస్తుందా? ఫస్ట్ మనకి ఫ్రాక్షన్స్ ఇప్పుడు కూడా సింప్లిఫై చేయడం కూడా రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25/5/25 ఉంది. దీన్ని ఇలా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 5 1 5 5 5 అంటే 1/5 అవుతుంది. ఇక్కడ సింప్లిఫై చేయడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే అలాగే ఏంటంటే ఇక్కడ ఉన్న వాటిని ఏం చేయాలంటే సింప్లిఫై చేయమని చెప్పారు. ఓకే సింప్లిఫై చేసి సింపుల్గా రాయమని చెప్పారు. సింపుల్ ఫ్రాక్షన్స్లో లేదా నార్మల్ ఫ్రాక్షన్స్లో రాయండి. ఓకే సో ఎలా రాయాలనేది చూద్దాం. 81/9 1981 వస్తుందా? 9 1 9 అంటే దీనికి ఆన్సర్ ఎంత? 9/1 అంటే 9 ఆన్సర్. ఇక్కడ చూడండి 0.81/9 ఉంది. ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 0.81/9. ఓకే 0.81/9 అంటే ఎలా చేస్తారు? 81/9 వాల్యూ మీకు తెలుసు. మరి 0.81/9 వాల్యూ ఎలా తెలుసు? అది తెలియకపోయినా ప్రాబ్లం ఏం లేదు, మీరు ఈజీగా దీన్ని చేయొచ్చు. 81/9 అంటే ఎంత? 9 వేస్తారు ఫస్ట్. 81/9 అంటే ఎంత? 9 వేస్తారు. ఓకే 9 వేసిన తర్వాత ఇక్కడ పాయింట్ ముందు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఇక్కడ పాయింట్ ముందు ఏం వాల్యూస్ ఉన్నాయా? లేదు, ఇక్కడ పాయింటే లేదు కాబట్టి ఇక్కడ కింద 0, ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 2 వాల్యూస్ ఉన్నాయి. ఓకే 2 - 0 2. 2లో 0 పోతే ఎంత? మళ్ళీ 2 వస్తాయి. అంటే 2లో 0 పోతే 2 వచ్చాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 వాల్యూస్ వస్తాయి. అంటే 0.09. ఇక్కడ చూడండి పైన ఎంత ఉంది? 3 ఉన్నాయి, కిందన 0. అసలు ఏం లేవు కదా, పాయింట్ తర్వాత ఎటువంటి వాల్యూ లేదు అంటే 0. ఓకే 81/9 వాల్యూ ఎంత? 9. 81/9 వాల్యూ ఎంత? 9. 3 - 0 పోతే 3 అంటే పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ వస్తాయి? 0.009. చూడండి పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఇక్కడ 1, ఇక్కడ 0. 1 1 0 పోతే 1 వస్తుంది. ఓకే కాబట్టి 81/9 వాల్యూ ఎంత? 9. ఇప్పుడు ఎంత? పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉండాలి? 1 ఉండాలి అంటే 0.9. ఇక్కడ చూడండి పైన అసలు ఏమి ఉన్నాయా? పైన ఏం లేదు, కానీ కింద మాత్రం 1 ఉంది. కింద ఏముంది? 1 ఉంది. కిందన
పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఉంది. ఇక్కడ పాయింట్ తర్వాత అసలు పాయింట్ లేదు, అందుకే పాయింట్ 0 వేసి కింద 1 వేసాను. 81/9 వాల్యూ ఎంత? 9. మరి ముందు అంటే పాయింట్స్ ఉండి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి మీరు. కింద వాల్యూ అన్నిటికీ కూడా ఏమున్నాయి? తక్కువ ఉన్నాయి. చూడండి, కింద వాల్యూస్ తక్కువ ఉన్నాయి, న్యూమరేటర్ వాల్యూస్ తక్కువ ఉన్నాయి, డినామినేటర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, పాయింట్స్ వాల్యూస్. ఓకే, కానీ ఇక్కడ ఏముంది? డినామినేటర్ వాల్యూ ఎక్కువ, డినామినేటర్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇలా డినామినేటర్స్ ఎక్కువ ఉన్నాయంటే 0 అనేది ముందుకు యాడ్ చేయకూడదు, తర్వాత యాడ్ చేయాలి. అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే 90. ఓకే, బాగా చూడండి, ఇక్కడ పైన ఎన్ని ఉన్నాయి? వాళ్ళ కింద ఉన్నాయి 1. రెండు కూడా ఈక్వల్ ఉన్నాయి. రెండు కూడా ఈక్వల్ ఉంటే 81/9 వాల్యూ ఎంత? 9. కానీ 9 వచ్చేస్తాం, రెండు ఈక్వల్ ఉంటే. ఇప్పుడు చూడండి, పైన ఎన్ని ఉన్నాయి? 0. కింద ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? పాయింట్ తర్వాత 3 ఉన్నాయి. సో కింద వాల్యూ ఎక్కువ ఉంటే ఏం చెప్పాను? 0 సెపరేట్ యాడ్ చేయాలి, తర్వాత యాడ్ చేయాలి. ఓకే, 81/9 వాల్యూ ఎంత? 9. ఇప్పుడు పక్కన ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి? 0 నుంచి 3 పోతే 3 కదా. ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి? 3 జీరోస్ యాడ్ చేయాలి. పక్కన ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి? 3 జీరోస్ యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, పాయింట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని ఉన్నాయి? న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ, డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉందా? డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది. డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంటే ఏం చేయాలి? పక్కకు జీరోస్ యాడ్ చేయాలి. ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి? ఇక్కడ 4, ఇక్కడ 2. 4 నుంచి 2 పోతే ఎంత? 2. అంటే ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి? ఇక్కడ 3 0. 3 నుంచి 0 పోతే ఎంత? 3. అందుకే 3 జీరోస్ యాడ్ చేసాం. ఇక్కడ చూడండి, పైన ఏమున్నాయి? 0. కింద ఎన్ని ఉన్నాయి? 3. 3 నుంచి 0 పోతే 3a. అంటే 9 పక్కన ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి? పైన ఎన్ని ఉన్నాయి? 4. కింద ఎన్ని ఉన్నాయి? డినామినేటర్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి పాయింట్ ముందుకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ డినామినేటర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, డినామినేటర్కి పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, పాయింట్ తర్వాత ఎక్కువ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత పెట్టుకున్నాం. ఇప్పుడేంటి? ముందు పెట్టుకోవాలి. ఓకే, 4 - 1 3. అంటే 9కి పక్కకు 3 జీరోస్ వేసుకొని ముందుకు పెట్టుకోవాలా? ముందుకు పెట్టుకోవాలి. 0.009. అర్థమైందా? ఓకే, ఒకవేళ ఎవరికైనా ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఇదే వీడియోని మళ్ళీ వెనక్కి మళ్ళీ రెండోసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీ. ఓకే, మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటి ఏంటంటే, న్యూమరేటర్లో కానీ పాయింట్ తర్వాత ఎక్కువ డిజిట్స్ ఉంటే, న్యూమరేటర్లో కానీ పాయింట్ తర్వాత కానీ ఎక్కువ డిజిట్స్ ఉంటే, డినోమినేటర్ కన్నా న్యూమరేటర్ ఎక్కువ ఉన్నప్పుడు మనం పాయింట్ ముందుకు పెట్టుకొని డిజిట్ కన్నా ముందుకు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. అదే డినోమినేటర్లో కానీ ఎక్కువ వాల్యూస్ ఉన్నాయనుకోండి, కింద కానీ ఎక్కువ డిజిట్స్ ఉన్నాయనుకోండి పాయింట్ తర్వాత, అప్పుడు ఏంటి? 9 తర్వాత జీరోస్ యాడ్ చేయాలి. అర్థమైందా? ఓకే, మీకు ఇదంతా బాగా అర్థమైతే నెక్స్ట్ ఈజీగా చేయొచ్చు, నెక్స్ట్ సమ్స్ అన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ సమ్స్ అన్ని మీతో చెప్పేస్తాను చూడండి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ చూడండి, 625/2.5. ఓకే, 625/2.5 అంటే మనం ముందు ఇలాగ పాయింట్స్ ఉన్నాయని భయపడకూడదు, ఓకే, ఫస్ట్ 625/2.5 అంటే 625 25 ఎంత? 625 అంటే 25 1 25 25. ఓకే, అంటే మనం ఫస్ట్ వేయాల్సిన వాల్యూ ఎంత? 25. ఓకే, కానీ కింద పాయింట్ ఉంది, పాయింట్ లేకపోతే 25 క్యాన్సిల్ చేసి సరిపోతుంది. కింద పాయింట్ ఉంది కదా, పాయింట్ ఉంది కాబట్టి పైన ఎన్ని ఉన్నాయి? 0, కింద 1. డినోమినేటర్లో కానీ ఎక్కువ ఉంటే ఏం చెప్పారు? 0 ఏం చేయాలి? ఇటువైపు యాడ్ చేయాలి, ఇటువైపు యాడ్ చేయాలా? ఇటువైపు యాడ్ చేయాలి. ఎందుకంటే డినోమినేటర్లో వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి 1 నుంచి 0 పోతే 1 అంటే ఒక 0 యాడ్ చేశాను అందుకే. ఇప్పుడు చూడండి, కింద ఎన్ని ఉన్నాయి? పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 3. పైన 0. కింద ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి? నెంబర్ పక్కన 3 - 0 3 జీరోస్ యాడ్ చేయాలి. కాబట్టి 625/25 వాల్యూ ఎంత? 25. తర్వాత ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి? 3 zeros. అంటే దీని ఆన్సర్ ఎంత? 25,000. చూడండి, 144/12. 144/12 అంటే 12 12 నార్మల్గా 144/12 వాల్యూ ఎంత? 12 1 12 12 అంటే 12 అనేది ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ 144 ఏముంది? 0.12 ఉంది. కానీ 144/12 వాల్యూ ఎంత? 12. ఓకే, పైన ఎన్ని ఉన్నాయి? 0. కింద ఉన్నాయి?
2 ఉన్నాయి, పాయింట్ దగ్గర 2 వాల్యూస్ ఉన్నాయి. అంటే పాయింట్ దగ్గర 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2లో 0 పోతే 2a. ఓకే, కాబట్టి కింద వాల్యూ ఎక్కువ ఉంది ఇక్కడ, 2 జీరోస్ పక్కన వేసుకోవాలి అంతే. ఓకే, కింద వాల్యూ తక్కువ ఉంటే ముందుకు జీరోస్ పెట్టుకోవాలి, కింద వాల్యూ ఎక్కువ ఉంటే తర్వాత జీరోస్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, పైన 1 కిందన 0, కింద ఎక్కువ ఉందా పైన ఎక్కువ ఉన్నాయా? పైన ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏం చేసుకోవాలి, ముందుకు పాయింట్ పెట్టుకోవాలి. 144/12 వాల్యూ ఎంత? 12. 144/12 వాల్యూ ఎంత? 12. 1లో 0 పోతే 1a. అంటే పాయింట్ దగ్గర వాల్యూస్ ఉంటాయి, ఒక వాల్యూ ఉంటుంది. అంటే ఏం చేయాలి దీనికి? 1.2. 144/1.2 వాల్యూ చెప్పండి. ఇప్పుడు పైన 0 కిందన 1. ఓకే, ఏమవుతుంది? ఫస్ట్ 144/12 వాల్యూ 12, కింద వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ? 120. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ 72/8. 72/8 అంటే 8 9s 72. ముందు 9 వేసుకుంటాం. పైన 0 ఉన్నాయి, కింద 1 ఉంది. కింద వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి 1లో 0 పోతే 1 కాబట్టి 90. నెక్స్ట్ 91/1.3. 13 టైపు 91 ఎప్పుడు వస్తుంది? 13 1 7 ఓకే, 7 కాబట్టి 7. కింద వాల్యూ 1 ఉంది, కింద 0 ఉంది. 1లో 0 పోతే 1 70. నెక్స్ట్ 0.91/13. పైన ఉన్నాయి 2 ఉన్నాయి, కింద ఉన్నాయి 0 ఉన్నాయి. కాబట్టి 91/13 వాల్యూ ఎంత? 7. ఓకే, పైన 2 ఉన్నాయి కాబట్టి మనం పాయింట్స్ ముందుకు యాడ్ చేసుకోవాలి. కాబట్టి 0.07. వెరీ గుడ్. నెక్స్ట్ పైన ఉన్నాయి 5 ఉన్నాయి, కింద 0 అసలు లేవు, పాయింట్స్ దగ్గర అసలు వాల్యూ లేవు. 256/16. 16 సార్, 16 స్క్వేర్ ఎంత? 256 అంటే 16. 16 256. అప్పుడు మనం అటువైపు వేసుకొని ఇటువైపు వేసుకోవాలా? ముందుకు వేసుకోవాలి. వెరీ గుడ్. ముందుకు వేసుకోవాలి కాబట్టి ఆ ముందుకు వేయాల్సిన ఎన్ని వాల్యూస్? 5లో 0 పోతే 5. అంటే మొత్తం పాయింట్ దగ్గర ఎన్ని వాల్యూస్ ఉంటాయి? 5 వాల్యూస్ ఉంటాయి. అంటే 0.00016 అనేది దీనికి ఆన్సర్. 0.0. చూడండి ఎంత డిఫికల్ట్గా ఇచ్చినా ఈజీగా చేయగలుగుతాం లేదా? ఇప్పుడు చూడండి, పైన ఉన్నాయి 4 ఉన్నాయి, కింద ఉన్నాయి 2 ఉన్నాయి. ఫస్ట్ 81/3 వాల్యూ ఎంత? 81/3 వాల్యూ 3 1s 3, 3 2s 6, 3 2s 6 అంటే ఇంకా రిమైండర్ ఎంత ఉంది? 27. 3 27. చూడండి, 81ని 3తో చేస్తే 3 2s 6, రిమైండర్ 2 1, మళ్ళీ 3 7s 21, రిమైండర్ 0. అంటే ఎంత వచ్చింది? 27. అంటే 81/3 వాల్యూ ఎంత? 27. కింద వాల్యూ ఎక్కువ ఉందా పై వాల్యూ ఎక్కువ ఉందా? పై వాల్యూ ఎక్కువ ఉంటే ముందుకు పెట్టుకోవాలా తర్వాత పెట్టుకోవాలా? ముందుకు పెట్టుకోవాలి కాబట్టి 4లో 2 పోతే ఎంత? 4లో 2 పోతే ఎంత? 2. అంటే పాయింట్ ఎన్ని వాల్యూస్ ఉంటాయి? చూసారు, అంతా తప్పకుండా ఇప్పుడు చేసేయగలుగుతున్నారు లేదా? ఇంత ముందు చేయగలరేంటి మీరు? చేయలేదు కదా, ఇప్పుడు చేయగలుగుతున్నారు లేదా? ఓకే, ఇలా క్యాలిక్యులేషన్స్ కూడా సింప్లిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇటువంటి క్యాలిక్యులేషన్స్ అనేవి సింప్లిఫై చేయడం కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. అర్థమైంది కదా ఇప్పుడు ఎలా చేసాం అనేది? ఓకే, ఇవన్నీ అర్థమయ్యాయి కదా? మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో వెనక్కి వచ్చి మళ్ళీ రెండోసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని నెంబర్స్ డెసిమల్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తే ఎలా వస్తాయి ఆన్సర్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేస్తే ఏమొస్తాయి, ఎడిషన్ మల్టిప్లై చేస్తే ఏమొస్తాయి, అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఓకే, సో దీనికన్నా ముందు మీకు ఇంకోటి చెప్తాను. మీకు ఎలాంటి క్వశ్చన్స్ అనేవి ఇస్తారంటే సైన్స్ స్కూల్ ఎగ్జామ్లో, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 2/3 అని ఇస్తాడు. ఓకే, ఆప్షన్స్లో ఏమి ఇస్తాడంటే చూడండి, క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 2/3, వాట్ ఈస్ ద ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 2/3 అని ఇస్తాడు. ఆప్షన్స్లో ఏమి ఇస్తాడంటే 5/9, 4/6, 8/12, 3/2 అని ఇస్తారు. ఓకే, ఇందులో వచ్చినటువంటి 2/3కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఏంటంటే 5/9 అలా ఉంచండి. 5/9కి 2/3కి ఈక్వల్ అసలు ఏం లేదు. 4/6ని 2 2s 4, 2 3s 6 ఏమొచ్చింది మళ్ళీ? అంటే ఈక్వల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? 4/6 ఆన్సర్. ఇక్కడ చూడండి, 2 4s 8, 2 6 2 2s 2 3s. మరి అది కూడా 2/3 కదా వచ్చింది. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి అవుతుంది?
8/12 ఆన్సర్ అవుతుంది. 4/6 అంటే 2/3కి 4/6 ఈక్వల్ ఫ్రాక్షనే. 8/12 కూడా ఈక్వల్ ఫ్రాక్షనే. ఓకే, మనకు ఇలాంటి రెండు ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వరు. ఏదో ఒకటి ఇది కానీ ఇస్తారు. ఇలా రెండు కానీ ఇస్తే మాత్రం క్వశ్చన్ అక్కడ తప్పు ఆప్షన్స్ ఇచ్చినట్టు. కానీ మీకు ఎగ్జామ్లో ఎప్పుడు కూడా తప్పు ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వరు. అప్పుడు ఒకవేళ ఇంకో ఆప్షన్ ఇస్తారు. ఆప్షన్ ఏంటంటే ఇది బి అండ్ సి అని ఆప్షన్ ఇస్తారు. ఇప్పుడు ఏమి ఇస్తారు? బి అండ్ సి అంటే ఏం పెట్టాలి? బి పెట్టాలా సి పెట్టాలా? బి పెట్టాలి. బి పెట్టకూడదు, సి పెట్టకూడదు. బి ఎందుకంటే బిఈసి రెండు కూడా దీనికి ఆన్సరే కదా. 2/3 ఈక్వలెంట్ ఫ్రాక్షన్సే కదా. ఓకే, అర్థమైందా? డి పెట్టాలి ఆన్సర్ అప్పుడు మనకి. ఓకే, డి పెట్టి డి ఆన్సర్ పెట్టాలి. ఓకే, ఎందుకంటే దానికి బిఈ ఆన్సరే, డి కూడా ఆన్సరే. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఈ సమ్స్ ఎలా చేయాలి? ఓకే, ఏంటి ఇవన్నీ డెసిమల్ నెంబర్స్. ఈ డెసిమల్ నెంబర్స్ ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా సబ్ట్రాక్ట్ చేయాలి, ఏ విధంగా మల్టిప్లై చేయాలి అనేదే ఇక్కడ ఈ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ ఏ విధంగా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎంత? 353.5. తర్వాత ఏముంది? ప్లస్. ప్లస్ పక్కన ఏముంది? చూడండి, పాయింట్ ఎక్కడ ఉందో పాయింట్ కింద కరెక్ట్గా పాయింట్ పెట్టేయండి. పాయింట్ అంటే ఏ వాల్యూస్ ఉన్నాయి? 32 అలా వేసుకోండి. పాయింట్ ముందు ఏముంది? ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి పాయింట్ ముందు ఏమున్నాయి? 43. ఇదేమున్నాయి? మనకి లేని ప్లేస్ ఏం పెట్టేసుకుంటే ఇంటూ పెట్టేసుకోండి. ఇవన్నీ ఏం చేయమన్నారు? ప్లస్ చేయండి. 3 + 2 3 + 2 5 5 + 5 3 + 2 5 5 + 3 8 8 + 1 3 + 2 ఎంత? 5 5 + 3 8 8 + 1 9. నెక్స్ట్ 5 + 4 9. ఇక్కడ ఇది ఒకటి ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత? అంటే మీకు ఎడిషన్స్ వస్తే ఆన్సర్ చేసేయచ్చు. అర్థమైంది ఎలా చేసామో? అర్థమైందా లేదా? ఓకే, ఈ విధంగా యాడ్ చేయాలి. అర్థమైంది కదా? ఈ విధంగా మీరు పాయింట్స్ అన్ని కూడా ఒకే లైన్లో వచ్చినట్టు, ఒక స్ట్రైట్ లైన్లో వచ్చినట్టు పెట్టుకొని ఆ ముందుకి తర్వాత వాల్యూస్ అడ్జస్ట్ చేసుకొని మీరు ఎడిషన్ చేయాలి. మీరు నచ్చినట్టు ఎడిషన్ చేస్తే ఆన్సర్ వచ్చేయాలి. ఓకే, ఈ విధంగా ఎడిషన్ చేస్తేనే వస్తుంది. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చేయండి.